ఆ జిల్లాలో వైసీపీకి వెన్నుపోటు పొడిచిందెవరు? ఫ్యాన్ పార్టీలో కట్టప్పల గోల ఎందుకు మొదలైంది? ఆ జిల్లాలో వైసీపీ బలం పెంచుకుంటుందా లేదా? కట్టప్పపై పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది? ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కట్టప్ప ఎవరు? వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా వైసీపీలో కట్టప్పల గోల మొదలైంది. దొంగే దొంగ దొంగ అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. రాను రాను పార్టీలోకి కష్టించే శ్రేణులతో పాటు కట్టప్పలు పార్టీలోకి దూసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మినహా అందరూ గట్టెక్కారు. విశ్వేశ్వరరెడ్డి ఓడిపోవడానికి ఓ నేత కట్టప్ప అవతారం ఎత్తడమే ప్రధాన కారణమని అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అంతేకాకుండా ఆ ఎన్నికల ఫలితాలు రాకనే ఉషశ్రీ చరణ్ ఓ నేత కట్టప్ప పాత్ర పోషించారని వైసీపీ అధినేత జగన్ దృష్టికి ఆధారాలతో సహా తీసుకువెళ్లడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే అనంతపురం జిల్లా వైసీపీకి కట్టప్పల గోల కొత్తేమీ కాదు. పార్టీలో ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే కట్టప్ప అవతారం ఎత్తినవాడే. ఏ పార్టీలోనైనా తాను గెలవాలి, మిగతా నియోజకవర్గాల్లో తనకు సరిపోని తన పార్టీ అభ్యర్థి ఓడి ప్రత్యర్థి పార్టీ వాడు గెలవాలని కోరుకోవడం సహజం. ఎందుకంటే తాను గెలిచి పార్టీలో తనకు సరిపోను వారు ఓడిపోతే పార్టీలో తనకు ప్రాధాన్యత ఉంటుందని ఆ నేతలు భావిస్తూ ఉంటారు. అనంతపురం జిల్లా ఆ నేత వ్యవహారం అందుకు భిన్నంగా ఉంటుంది. తానొక్కడినే గెలిచి చక్రం తిప్పాలని ఆ నేత ఆశపడుతూ ఉంటారు. అనంతపురం జిల్లాలో ఓ నేత తన పార్టీ వారిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉషశ్రీ చరణ్, సాంబశివారెడ్డి సతీమణి జొన్నలగడ్డ పద్మావతి, అప్పటి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఓడిపోవాలని 2019లో విశ్వ ప్రయత్నం చేసినవాడే. ఆ ఎన్నికల్లో జగన్ గాలికి అప్పటి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మినహా అందరూ గట్టెక్కారు. ఆ ఎన్నికల కౌంటింగ్ ముగియకనే కట్టప్ప అసలు రూపాన్ని ఉషశ్రీ చరణ్ కనుగొని ఆధారాలతో జగన్ కు తెలియజేసింది. ఎన్నికల అనంతరం జగన్ సైతం ఆ కట్టప్పపై పెద్దగా దృష్టి పెట్టినప్పటికీ ఆయన ఎదుగుదలను మాత్రం తొక్కిపెట్టారని చెప్పొచ్చు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ దిగువ శ్రేణి, కింది స్థాయి కార్యకర్తలు ఎంతో సంబరపడ్డారు. తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. అధినేత కట్టప్పపై కన్ను వేయడంపై ఆ కట్టప్ప దిగువ, కింది స్థాయి కార్యకర్తలపై కన్నువేశారు. ఇంకేముంది, ఐస్ క్రీం తిన్నా కరిగిపోతుంది, తినకున్నా కరిగిపోతుందన్న విధంగా దిగువ, కింది స్థాయి కార్యకర్తలకు వయసు మీద పడుతూ వచ్చింది. దాంతో కట్టప్ప ఉంటే కాలం కలిసిరాదనే ఉద్దేశంతో కొంతమంది దిగువ, కింది స్థాయి కార్యకర్తలు గత ఎన్నికల్లో కట్టప్ప అవతారం ఎత్తారు. దాంతో ఆ ఎన్నికల్లో కార్యకర్తల కృషి ఫలించి కట్టప్ప మట్టి గరిచారు. ఇంకేముంది, వచ్చే ఎన్నికలలో కట్టప్పను పార్టీ నుంచి సాగనంపడం ఖచ్చితంగా జరుగుతుందనే దృఢ నిశ్చయంతో కార్యకర్తలు ధీటుగా ఉన్నారు. ఇప్పటికైనా ఆ కట్టప్పపై పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకు ఎలాంటి పీఠ వేస్తుందో వేచి చూడాలి.